మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా సరే, వాళ్ళ ఏజ్ 1, 2, 3 ఎంతైనా సరే వెంటనే జాగ్రత్త పడండి. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మడానికి లేదు. ఈవెన్ 8th, 9th క్లాస్ చదువుతున్న మగ పిల్లల్ని కూడా నమ్మడానికి లేదు. కాలం ఒకప్పట్లా లేదు, చాలా మారిపోయింది. ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ అందరూ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. 30 సంవత్సరాల ఈ కీచకుడు, పోకిరి, సైకో, క్రిమినల్ 7 సంవత్సరాల పసి పాపని అతి కిరాతకంగా అంతం చేశాడు. అన్యం పుణ్యం తెలియని, అసలు తప్పంటే ఏంటో కూడా తెలియని ఒక పసి పాప వీడి కామానికి బలైంది. అసలు ఏమైందంటే, మదనపల్లెలో రోజు కూలి పని చేస్తూ జీవిస్తున్న ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్లకు 2వ తరగతి చదువుతున్న ఒక పసిపాప, 7 ఏళ్ల పాప కూడా ఉంది. ఫిబ్రవరి 16 సోమవారం రోజున ఈ పాప బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. మొదట్లో కుటుంబ సభ్యులు దగ్గరలో ఎక్కడైనా తన స్నేహితులతో ఆడుకుంటుంది అనుకున్నారు. కానీ చాలాసేపటికి సాయంత్రం అయినా కూడా పాప కనిపించకుండా పోయేసరికి తల్లిదండ్రులు భయపడిపోయారు. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ వెతికారు, ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. దాంతో వెంటనే సాయంత్రం 6 గంటల సమయంలో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసి ఆ ఊరు ప్రజలంతా కూడా అమ్మాయి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. రాత్రంతా ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఈ పాప ఉండే ఇంటి ముందు ఇదిగో వీడు ఉండేవాడు. వీడి పేరు కులవర్ధన్, వయసు 30. వీడు తన తల్లితో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాడు. వీడి తల్లి ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. వీడికి ఎటువంటి ఉద్యోగం లేదు, పోకిరిలాగా ఊరు తిరుగుతూ ఉంటాడు. వీడిపైన ఆల్రెడీ కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఒకసారి వీడు కొడవలితో ఒకరిపైన దాడి చేస్తే పోలీస్ కేసు అయింది. అలాగే ఆ ఊర్లో ఉన్న మహిళలతో కూడా వీడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దానికి గాను వీడిపైన 2 కేసులు ఉన్నాయి. అయితే తర్వాత వీడు ఆ కేసు వేసిన మహిళల్ని బెదిరించడంతో పాపం ఆ మహిళలు భయపడి కేసును వెనక్కి తీసుకున్నారు. అలాగే వీడికి మందు, సిగరెట్, గంజాయి ఇలా అన్ని అలవాట్లు ఉన్నాయి. మొత్తంగా వీడు ఊర్లో సైకోలాగా తిరిగి నేర చరిత్ర కలిగిన ఒక క్రిమినల్. పాప ఎంత వెతికినా దొరకకపోయేసరికి కొందరికి వీడిపైన అనుమానం వచ్చింది. అయితే రాత్రి దాదాపు 1:30 పోలీసులు వీడి ఇంటి తలుపుని కొట్టారు. వీడు అప్పటికే బాగా తాగి మత్తులో పడుకొని ఉన్నాడు. ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయకపోయేసరికి నిద్రపోయి ఉన్నాడు కావచ్చు అని పోలీసులు వదిలేశారు. బహుశా వీన్ని అప్పుడే పట్టుకొని ఉంటే పాప బతికేదేమో. ఆ ఊరు ప్రజలంతా నిద్ర లేకుండా రాత్రంతా పాప కోసం వెతికారు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 17 మంగళవారం రోజున పోలీసులు మళ్ళీ వీడి డోర్ని తట్టారు. ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయకపోయేసరికి పోలీసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. దాంతో వెంటనే ఈ క్రిమినల్ గాడు పోలీసులపైన దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. బట్ పోలీసులు వీని పట్టుకొని వీడి ఇంటిని సెర్చ్ చేస్తే ఇంట్లో ఉన్న నీళ్ల డ్రమ్ములో పాపను చూసి పోలీసులే తట్టుకోలేకపోయారు. పాప దేహం వీడి ఇంట్లో దొరికిన విషయం ఆ ఊర్లో ప్రజలందరికీ తెలిసిన వెంటనే ప్రజలంతా కోపంతో ఊగిపోయారు. ప్రజలు పోలీసులకు వాణ్ణి మాకు అప్పజెప్పండి, వాణ్ణి ఏం చేయాలో మాకు తెలుసు, దయచేసి మాకు వదిలేయండి అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి ప్రజలకు సర్ది చెప్పి ఆ క్రిమినల్ గాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పాప శరీరాన్ని పోస్ట్మార్టం చేస్తే ఈ సైకోగాడు ఆ అమ్మాయి పైన అతి దారుణంగా తన కామ వాంఛను తీర్చుకొని ఎక్కడ ఈ విషయం బయటపడుతుందో అనే భయంతో ఈ అమ్మాయిని డ్రమ్ములో ఉన్న వాటర్లో ముంచి అంతం చేశాడు అని తెలిసింది. ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ చెప్తున్నాను, ఇలాంటి క్రిమినల్ హిస్టరీ, అన్ని రకాల అలవాట్లు ఉన్న నీచులు ప్రతి గ్రామంలో ఉంటారు, ప్రతి కాలనీలో ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ బిహేవియర్లో కొద్దిగా తేడా అనిపించినా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అయితే ఇప్పుడు పోలీసులు చెబుతున్న విషయం ఏమిటంటే, వీడు ఆల్రెడీ ఒక క్రిమినల్. తాగుడు అలవాటు ఉంది, విపరీతమైన మత్తు పదార్థాలు తీసుకుంటాడు. ఇలాంటివి ఈ కాలపు యువత, ఎస్పెషల్లీ విలేజ్ యువకులు ఎక్కువగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. అలాంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచండి. ఈ 7 ఏళ్ల పాప విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ కుటుంబంతో మాట్లాడి భరోసా ఇచ్చారు.
అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ పాపకు ఆ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది. ఈ 30 సంవత్సరాల కామ పిశాచి కులవర్ధన్ ఎలాగో తెలియదు, కానీ ఫిబ్రవరి 17 మంగళవారం రోజున అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు టీమ్స్గా ఏర్పడి ఒక 100 మంది వరకు వీని వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా వాళ్లకు వీడు దొరకలేదు. కానీ చివరికి ఇవాళ ఉదయం ఆ ఊరి చెరువులో ఈ కులవర్ధన్ శవమై కనిపించాడు. ఇప్పుడు పోలీసులు చెప్పేది ఏమిటంటే తప్పు చేశాను అని ఈ కులవర్ధన్ గ్రహించి తన ప్రాణాల్ని తీసుకున్నాడు అని. ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అదే విషయాన్ని ప్రెస్కి చెప్పారు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగి ఉంటుందో మనందరికీ తెలుసు. మన న్యాయ వ్యవస్థ చాలా వీక్గా ఉంది. తప్పు చేసింది, ఈ అమ్మాయిని అంతం చేసింది వీడే అని తెలిసి అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నా కూడా మన చట్టాలు, న్యాయ వ్యవస్థలు వీడికి వెంటనే శిక్షను వేయవు. చివరికి వీడు తప్పించుకునే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే వీని ఆల్రెడీ ఊర్లో ఉన్న కొంతమంది సైకో అంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని లాయర్లు, ఆఫీసర్లు వీడికి మతి స్థిమితం కరెక్ట్గా లేదు అని ప్రూవ్ చేసి బెయిల్ మీద తిరిగి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ విషయం క్లియర్గా తెలుసు. అందుకే బాగా ఆలోచించి వీడి కథను సమాప్తం చేసి ఉంటారు. ఈ ఇన్సిడెంట్ ద్వారా ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రజెంట్ సీసీ కెమెరాలు మరి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమీ లేవు, తక్కువకే వచ్చేస్తున్నాయి. లేకపోతే మీ ఊరి సర్పంచ్ని ఊర్లో ఉన్న ప్రతి వీధిలో ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసేలాగా డిమాండ్ చేయండి. దీనికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ని ఇస్తున్నాయి. ఈ కులవర్ధన్ గాడు సీసీ కెమెరా ద్వారానే దొరికాడు. అండ్ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్కి చెప్తున్నాను, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. సొంత ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అమ్మాయిల విషయంలో నమ్మడానికి లేదు. 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న మగపిల్లల్ని కూడా నమ్మకండి. ఎందుకంటే రీసెంట్గా 3 10-11 సంవత్సరాల వయసున్న అబ్బాయిలు 6 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టుగా న్యూస్ వచ్చింది. ఈ కాలంలో ఆడపిల్లగా పుట్టడమే అమ్మాయిలకు శాపంగా మారింది. అండ్ వీళ్ళను కాపాడుకోవడం తల్లిదండ్రులకు అతిపెద్ద ఛాలెంజ్గా మారుతుంది. ఇప్పుడు కొంతమంది ఇండియాలో అమ్మాయిలకు సేఫ్టీ లేదు, ప్రభుత్వాలు సరిగా పనిచేయట్లేదు అని దేశాన్ని బ్లేమ్ చేస్తారు. అది కొంతవరకు నిజమే, కానీ ఇలా మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతుంది. మనల్ని రూల్ చేసిన బ్రిటిషర్ల దేశంలో అయితే కొన్ని గ్యాంగ్స్ కేవలం మైనర్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నాయి. అయినా కూడా అక్కడి గవర్నమెంట్ ఏమీ చేయలేకపోతుంది. కాబట్టి అనవసరంగా దేశాన్ని బ్లేమ్ చేయడం మానేసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు అందరం కలిసి కృషి చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి విలేజ్లో, ప్రతి కాలనీలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకులు లేదా మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసలైన యువకులు ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తేడా అనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. పోలీసులు ఈ కులవర్ధన్తో ఏం చేశారు, వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యారా లేదా అనేది ఇక్కడ అనవసరం. కానీ చాలా క్లియర్గా వాళ్ళు చేసిన పని ఈ పాపకి, పాప కుటుంబానికి న్యాయం చేసినట్టుగా ఉంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థను అభినందిస్తున్నాను. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ పోలీసులు చేసింది రైటా, రాంగా? లేదా మన చట్టం ప్రకారం వీడికి శిక్ష పడాల్సిందా? ఒకవేళ చట్టాన్ని ఫాలో అయి ఉంటే వీడికి శిక్ష పడడానికి ఎంత సమయం పట్టేదో గెస్ చేసి కింద కామెంట్లో చెప్పండి. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే 2008లో జరిగిన ముంబై దాడుల సమయంలో పాకిస్తాన్కి చెందిన ఈ కసబ్ గాడు 100 మంది మన భారతీయులపైన దాడి చేసి దొరికాడు. అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ వీడికి శిక్ష ఎప్పుడు పడిందో తెలుసా? దాదాపు 4 సంవత్సరాల తర్వాత 2012లో. అండ్ వీన్ని అన్ని రోజులు మేపడానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చయిందో తెలుసా? 30 కోట్ల రూపాయలు. షాక్ అవ్వకండి, నిజంగానే వీడిని జైల్లో పెట్టి మేపడానికి, వీడికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అది మన న్యాయ వ్యవస్థ. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.